సందీప్ ఇప్పటికే ఇద్దరితో వేర్వేరుగా సినిమాలు చేశారు. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి, రష్మిక మందనతో యానిమల్ సినిమాకు వర్క్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రేమలో పడ్డం కన్ఫర్మ్ అయింది. ఎంతకాలం ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కేవలం స్నేహం వరకే అనుకున్నా అంతకు మించి ప్రేమ పరుగులు పెడుతుందని క్లారిటీ వచ్చేసింది. మరి రిలేషన్షిప్ ని పెళ్లి వరకు తీసుకెళ్తారా లేదా అన్న తర్వాత సంగతి. కానీ ఈ జోడీతో దర్శక సంచలనం సందీప్ రెడ్డి వంగ సినిమా తీస్తే అదిరిపోతుందన్నది ట్రెండింగ్ లోకి వస్తున్న అంశం. ఇక సందీప్ ఇప్పటికే ఇద్దరితో వేరువేరుగా సినిమాలు చేశారు. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి, రష్మిక మందనతో యానిమల్ సినిమాలు అయితే పనిచేశారు. కానీ వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో తాను మాత్రం చూపించలేకపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరిలో తన మార్క్ లవ్ స్టోరీ తీస్తే అదిరిపోతుందన్న యువతలో చర్చకైతే దారితీస్తుంది. ఇక అర్జున్ రెడ్డిలో ప్రేమికుడిని, యానిమల్ లో ప్రేమికురాల్ని కలిపి సందీప్ మార్క్ ట్రీట్మెంట్ ఇస్తే మరో సంచలనం ఖాయమంటున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ రన్నింగ్ చేస్తుందన్న సంగతి ఇప్పటికే అధికారికంగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆ బాండింగ్ ఎలా సాగుతుందన్నది కాలక్రమంలో మరింత సమాచారం అయితే దొరుకుతుంది. ఇక దాని ఆధారంగా సందీప్ కథ అల్లగలిగితే బాగుంటుందని ఒక నెటిజనుడు సలహా అయితే ఇచ్చాడు. మరి సందీప్ రెడ్డి మనసులో వాళ్ళిద్దరు ఉన్నారా లేరా అన్నది తెలియాలి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇప్పటికే కలిసి 3 సినిమాలు చేసినప్పటికీ ఆ కాంబోని సందీప్ డైరెక్ట్ చేస్తే చూడాలన్నది పలువురు నెటిజన్ల కోరికగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాహుల్ సాంకృత్యం డైరెక్షన్ లో విజయ్ ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్ గా నటిస్తోంది. కానీ తాము కోరుకుంటున్నది సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో అంటూ ప్రత్యేకించి మరీ అడుగుతున్నారు ఫ్యాన్స్. మరి ఇలాంటి డై హార్ట్ అభిమానుల కోరిక మన్నించి సందీప్ రంగంలోకి దిగితే సరే. ఇక ప్రెసెంట్ ముగ్గురు వేర్వేరు ప్రాజెక్ట్స్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో భారీ ఎత్తున స్పిరిట్ సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విజయ్ రౌడీ జనార్దన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక రష్మిక తెలుగు, హిందీ సినిమాలంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మరి ఇంతటి టఫ్ సిచ్యువేషన్ లో ఆ త్రయం విషయాన్ని కన్సిడర్ చేస్తారా లేదా అన్నది చూడాలి.